చిత్తశుద్ధితో అంకితభావంతో ప్రజాసేవ చేస్తే రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మన ప్రజా ప్రతినిధుల్లో చాలా మంది నిరూపించారు. రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అయిన వారు ఉన్నారు. జోగు రామన్న, లక్ష్మారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు ఇలా పలువురు సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవులు అధిష్ఠించారు. తెలంగాణ రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేతలపై 10 టీవీ స్పెషల్ ఫోకస్. సర్పంచ్ చిన్న పదవేం కాదు, దానిలోనే గుర్తింపు, గౌరవం ఉంటుందంటున్నారు మన ప్రజా ప్రతినిధులు. ప్రాతినిధ్యం వహించే ఊరికి ప్రధాని, రాష్ట్రపతి, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎవరు వచ్చినా పక్క స్థానం సర్పంచ్కే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్న, పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వనమా వెంకటేశ్వరరావు ఇలా పలువురు సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి పదవులు అధిష్ఠించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే రాజకీయ నాయకులను ప్రజలు మర్చిపోరని పలువురు ప్రజా ప్రతినిధుల విషయంలో రుజువైంది. ఇలాంటి వారు దశాబ్దాలు రాజకీయాల్లో కొనసాగుతూ అంతకంతకు ప్రజాదరణ పొందుతున్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకొని చరిత్ర సృష్టిస్తున్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈయన జైనథ్ మండలం దీపాయిగూడ సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేసి ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీగా పనిచేసి ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సర్పంచ్ స్థాయి నుంచి కూడా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు పరిష్కరించడంతో రామన్నకు ఆదరణ పెరిగింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తన వంతుగా ప్రజాసేవ కొనసాగించడంతో 2009, 2014, 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిత్యం ప్రజల్లో ఉండటమే తన విజయానికి సోపానం అంటున్నారు జోగు రామన్న. ప్రజలు కావాల్సిన నువ్వు పనిచేస్తే నువ్వు రిజర్వేషన్ సర్పంచ్ కావచ్చు, జనరల్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఏ సర్పంచ్ అయినా ఏ కులమైనా కూడా గెలవచ్చు. మరి ప్రజలకు నిత్యము సంబంధాలు పెట్టుకొని ప్రజలతోటి సత్సంబంధాలు పెంచుకొని మర్యాదగా మాట్లాడుకుని ఎప్పుడూ వాళ్ళ సమస్యల పట్ల అన్నీ తెలుసుకున్న వ్యక్తి ఉంటే గ్రామ సర్పంచ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తాం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రజానాడి పట్టుకున్నారు. వృత్తిపరంగా డాక్టర్గా పనిచేస్తూనే రాజకీయాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రజానాడిని పసిగట్టిన ఈ డాక్టర్ రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మంత్రి వరకు చేరుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచా సర్పంచ్గా 1988లోనే ఎన్నికయ్యారు. మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినా 2004, 2014, 2018లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కేబినెట్లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రజాసేవే పరమార్థంగా పనిచేయడంతోనే రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగానని లక్ష్మారెడ్డి ఎప్పుడూ చెబుతుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. గ్రామ ప్రథమ పౌరులుగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా సేవలు అందించిన వారు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు 1981 నుంచి 1994 వరకు 13 ఏళ్ల పాటు సింగాపూర్ సర్పంచ్గా పనిచేశారు. 2004లో హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ఆర్ కేబినెట్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చి పదవికి రాజీనామా చేసిన తరువాత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
హుస్నాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికైన సతీష్ బాబు కూడా తండ్రి లక్ష్మీకాంతరావు తరహాలోనే సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ్యుడి స్థాయికి ఎదిగారు. లక్ష్మీకాంతరావు సర్పంచ్గా పనిచేసిన సింగాపూర్ గ్రామానికి 1995 నుంచి 2001 వరకు గ్రామ ప్రథమ పౌరుడిగా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న చాడా వెంకట్రెడ్డి కూడా చిగురమామిడి మండలం రేకొండ సర్పంచ్గా పనిచేసి 2004లో ఇందుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు నేత దేశిని చినమల్లయ్య కూడా 1956 నుంచి 1975 వరకు 4 సార్లు సర్పంచ్గా పనిచేసి 1978 నుంచి 1994 వరకు హుస్నాబాద్ నుంచి 4 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతర్కాం సర్పంచ్గా పనిచేసిన సుత్తాల దేవయ్య మంత్రి స్థాయి వరకు ఎదిగారు. 1983లో సిరిసిల్ల టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వి మోహన్ రెడ్డి వేములవాడ మండలం అల్లాస్పూర్ సర్పంచ్గా పనిచేశారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రారం సర్పంచ్గా పనిచేసిన రేగులపాటి పాపారావు 1999లో సిరిసిల్ల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 1983, 1989, 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గీట్ల ముకుందరెడ్డి సుల్తానాబాద్ సర్పంచ్గా పనిచేశారు. 1981లో సుల్తానాబాద్ సర్పంచ్గా పనిచేసిన బిరుదు రాజమల్లు 1994లో శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికైన గుజ్జాల రామకృష్ణారెడ్డి ధర్మారం మండలం కంబర్ఖాన్పేట సర్పంచ్గా పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కటక మృత్యుంజయం 1981లో గంభీరావుపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1983లో కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కరీంనగర్ నుంచి 1989లో అసెంబ్లీ ఎన్నికైన వెలిశాల జగపతిరావు రామడుగు మండలం గుండి సర్పంచ్గా సేవలు అందించారు. మానకొండూర్ సర్పంచ్గా 2 సార్లు పనిచేసిన అరపల్లి మోహన్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి 2009లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన న్యాలకొండ శ్రీపతిరావు గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో మెట్పల్లి నుంచి జనతా పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన కొమిరెడ్డి రాములు వెంకట్రావుపేట సర్పంచ్గా పనిచేశారు. 2004